సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మోతె పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ షరీఫ్ను పోలీసులు నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి అలావత్ బూజా నాగులు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హత్య అనంతరం మృతదేహాలను పొలాల్లో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రాథమిక దర్యాప్తులో అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కానిస్టేబుల్ షరీఫ్ పాత్రపైన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది. మోతె మండలంలో సంచలనం సృష్టించిన ఈ డబుల్ మర్డర్ కేసులో అసలు కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సూర్యాపేట అయ్యో ఇగో ఇగో రెడ్డి పేరేంది? సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి వాళ్ళ కౌలు చేస్తారు. రాండి సార్, ఫోన్ చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఆడపిల్లలు, ఒకటేమో సూర్యాపేట. అయ్యో ఇగో ఇగో రెడ్డి పేరేంది? సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి వాళ్ళ కౌలు చేస్తారు. హైవేకి పక్కపొంటి ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి పార్షియల్గా కప్పిపెట్టినట్టు వాళ్ళ చేతులు కాళ్ళు బయటికి కనిపిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇందులో ఇద్దరు, ఒక మగ మనిషి ఆడ మనిషిని ఆ పక్కన రోడ్డు పక్కన, మట్టి రోడ్డు పక్కన వ్యవసాయ పొలంలో వాళ్ళని పూడ్చినట్లు, పార్షియల్గా పూడ్చినట్లు మనకు ఆధారాలు వచ్చినాయి. వాళ్ళని తీసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని వాకప్ చేస్తే వాళ్ళు ఈ మోతే మండల పరిధిలోనే రెంట్కుంటూ ఈ పక్కనే ఉన్నటువంటి బుక్యతండా వాళ్ళు, బుక్యతండాకు చెందినటువంటి ఆయన నాగు మరియు భూబా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తలకాయ మీద ఇంజూరీ చేసి ఏదో వెహికల్లో తీసుకొచ్చి ఇద్దరిని ఇక్కడ కప్పిపెట్టినట్టు మనకు ఆనవాళ్ళు వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ మనం బాధితుల నుంచి కేసు నమోదు తీసుకొని పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. పడని వాళ్ళు ఉన్నారా, శత్రువులు ఉన్నారా, అదేవిధంగా వీళ్ళని ఇంతటి ఘాతకానికి గురి చేసిన వ్యక్తులు ఎవరై ఉంటారు అనే దాని మీద మనం మునగాల సిఐ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో దర్యాప్తు టీంని ఏర్పాటు చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మోతె పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ షరీఫ్ను పోలీసులు నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దంపతుల హత్య కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. చక్రి, సూర్యాపేట జిల్లా మోతేలో మంగళవారం అర్ధరాత్రి హత్యకు గావించబడిన దంపతులకు సంబంధించిన మర్డర్ మిస్టరీ అయితే వీడింది. ముఖ్యంగా ఈ యొక్క హత్యకు పాల్పడింది మోతే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ గా గుర్తించారు. షరీఫ్ తో పాటు అతనికి సహకరించిన ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మోతే మండలంలో ఈ అలావత్ బూబా నాగులు దంపతులు అక్కడ కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ దంపతులకు అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న షరీఫ్ అనే కానిస్టేబుల్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో ఈ యొక్క బూబాకి అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఇటు షరీఫ్ కి ఇటీవల కాలంలో పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కుదిరిన విషయం ఈ బూబాకు నాగులకు తెలియటంతో అతన్ని బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బు డిమాండ్ చేసినట్లుగా షరీఫ్ చెప్తున్నాడు. ఆ డబ్బు డిమాండ్ చేయడమే కాదు, తనని బ్లాక్మెయిల్ చేయడంతో ఫ్యూచర్ లో తన ఉద్యోగానికి, తన పెళ్లికి సంబంధించి కొంత ఆటంకాలు ఏర్పడుతుందని చెప్పేసి వీరిని ఎలా అయినా చంపేయాలని అతను ఒక నిర్ణయం తీసుకొని మంగళవారం రోజు గుంతలు తీసే పని ఉందని భార్య భర్తల్ని పిలవడం జరిగింది. వారిద్దరు కూడా గుంతలు తీస్తున్న క్రమంలో తనకు ఇంకొక వ్యక్తి సహాయం చేయడం జరిగింది. ఆ వ్యక్తి సహాయంతో ఈ యొక్క భూబా పైన ఇటు తలపై పెద్ద వస్తుతో బాధ మోదటంతో ఆమె మృతి చెందింది. అలాగే నాగుల్ని కూడా చంపేయడం,
ఇద్దరిని కూడా చెరొక గుంతలో పూర్తి చేశారు. పూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని పోలీసులు గుర్తించి దీనిపైన పూర్తి వివరాలు సేకరించినప్పుడు ఈ యొక్క హత్యలు చేసింది అదే మోతే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ గా గుర్తించారు. ప్రస్తుతం షరీఫ్ కు సహకరించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యల కారణము, ఈ దంపతులను చంపడానికి గల కారణము ఆ షరీఫ్ కి ఆ భూభాగ్య మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగా తనను బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి తను చంపినట్లుగా ఇప్పటికే పోలీసులు అదుపులో అంగీకరించినట్టు తెలుస్తుంది. దీనిపైన చట్ట ప్రకారం అయితే మొత్తం కేసు నమోదు చేసి ఇంకా పూర్తి విచారణ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో ఇంకా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.